ఒకరోజు వెళ్ళిపోయింది. మరొక రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివి ఏమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించాడనుకుందామా? అది లేదు. కానీ పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదికెళ్ళే చేప పిల్లల, తొణకని సరస్సులో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి. నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అట్నుంచటే కృష్ణకు బయలుదేరుతాడు. చలయ్యేది, వర్షమయ్యేది. అంగోస్త్రం నడుంకు బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకొని గుడికి బయలుదేరుతాడు. తోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి నీళ్లు వాళ్ళ మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరికి వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న 2 మొగ్గలుండాలి అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు 4 చెంబులో వేసుకొని మారేడు చెట్టు వైపుకి వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకొని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి పూలు పూజ చేసేవాడు. అదేం పూజో! పిచ్చయ్య గారు పెదవి కదిలేదు తప్ప మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌన స్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరుని దర్శించుకుని సాగిలి పడేవాడు. ఆ తల్లి పాదాలనంటి ఉన్న కుంకుమని నుదుటి పెట్టుకుని మంటపంలోకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరకాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవల్లో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారు పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేగాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాలను లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి, బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి. అందులో కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజన అనంతరం ఒక్క పలుకు వేసుకొని పిచ్చయ్య గారు నొలక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళ కట్టాన చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టూ వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యుల గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలా ఉండేది. ఈవేళ ఏం కూర? పొట్లకాయ. పచ్చడో? కొత్తిమీర కారం. ఈవేళ ఎన్ని పూజలు? 2. ఏమైనా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యుల గారు. పిచ్చయ్య గారు నవ్వేవాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చొని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గుద్దెడు కొని తలా ఓ రేక్కాయ పంచేవాడు. సంజవేళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చున్న గోపురంలో రామచిలకల వైపు, ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగొడ్డ కొంగును పట్టుకొని ఇంటికొచ్చేవాడు. 2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికిచ్చి తను ఒక్కో గింజ నములుతూ నిద్రలోకి జారిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళ కట్ట నుండి సీతమ్మ పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు. గుట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి బ్రతికాడు. అది చాలదా? చాలడం లేదు చాలామందికి. ఒకరోజు వెళ్ళిపోయింది.